మీనాని దొంగ అన్న ప్రభావతి, రోహిణి దొంగతనం వీడియో సత్యానికి చూపించిన బాలు. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక ఇంకా రోహిణి గుణ పెట్టే టార్చర్ భరించలేకపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ గుణ దగ్గర దినేష్ ఉన్నాడు కదా, దినేష్ని కొట్టి తనని హాస్పిటల్ పాలు అంటే తనకు ఒక ప్రమాదకరమైన ప్రాబ్లం వచ్చింది, తనకు ట్రీట్మెంట్ చేయించకపోతే తను చనిపోతాడు, తను చనిపోయాడంటే ఇద్దరం జైలుకి వెళ్ళి కూర్చోవలసిన పరిస్థితి వస్తుంది అన్న భయం పెట్టేసేసరికి ఇంకా రోహిణికి ఏం చేయాలో అర్థం కాదు. ఈలోపు ప్రభావతి శివకేసుని విత్డ్రా చేసుకోవడం, ఆ విత్డ్రా చేసుకోవడం వెనక ప్రభావతి 2 లక్షల రూపాయలు తీసుకుందన్న విషయం తెలుసుకుంటుంది కామాక్షి దగ్గర నుంచి. ఇంకా అలా తెలుసుకున్న తర్వాత రోహిణి దాన్ని అప్పుడు పట్టించుకోదు, పార్లర్కి వెళ్ళిపోయి ఆలోచిస్తూ ఉండగా ఇంకా గుణ మళ్ళీ ఫోన్ చేస్తాడు. ఏంటి రోహిణి, నువ్వు మళ్ళీ సైలెంట్గా ఊరుకుంటున్నావా ఏంటి? తర్వాత ఏమైనా నాకేం సంబంధం లేదు, నేను గనక దొరికాని అనుకో ఖచ్చితంగా విషయాన్ని బయట పెట్టేస్తాను, క్షణం కూడా ఆలోచించను. అయినా నీ గురించి నిజం దాచిపెట్టవలసిన అవసరం నాకే ఉంది, నేను నిజం దాచిపెట్టను అంటూ చెప్పేసేసరికి అది కాదు గుణ, ఇప్పటికిప్పుడు 2 లక్షలు అంటే నేను మాత్రం ఎక్కడి నుంచి తేవాలి అనగానే అవన్నీ నాకు తెలీదు. ఇప్పటికిప్పుడు 2 లక్షలు అంటే ఎక్కడి నుంచి తేవాలి అని నువ్వు నన్ను ఎలా అడగగలుగుతున్నావు? నేను ఎక్కడి నుంచి తెస్తావో ఏం చేస్తావో నాకు అవన్నీ తెలీదు. రేపు ఏదైనా ప్రాబ్లం అయితే నాకు సంబంధం లేదు అని మాత్రమే నేను చెప్పగలను, అంతే తప్ప అంతకు మించి నాకు ఏ విషయం తెలియదు అని చెప్పి మాట్లాడేసరికి అది కాదు అని బ్రతిమాలే ప్రయత్నం చేసిన ఎంత బ్రతిమాలా కానీ గుణ మాత్రం అస్సలు వినిపించుకోకుండా ఇంకా రోహిణిని సరే నీ ఇష్టమని నీకు ఒకరోజు మాత్రమే టైం ఇస్తున్నాను, ఆ తర్వాత వీడి ప్రాణం పోయినా నాకు సంబంధం లేదు అన్నట్టు మాట్లాడేసరికి సరే అని చెప్పి ఇంకా రోహిణి ఇంకా అక్కడే పార్లర్లో కూర్చుని టెన్షన్ పడుతూ ఉండగా ఈలోపు విద్య వస్తుంది. ఏమైంది, ఎందుకు మళ్ళీ టెన్షన్ పడుతున్నావు? నీకు ఒక సమస్య తీరింది అనుకుంటే మరొక సమస్య వచ్చి పడుతున్నట్టుందే. అవునే, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, ప్రాబ్లమ్స్ అన్నీ నా చుట్టే తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు ఆ గుణగాడికి 2 లక్షల రూపాయలు ఇవ్వమని అడుగుతున్నాడు, చెయ్యాలో అర్థం కావట్లేదు. నా దగ్గర డబ్బు లేదు, మార్గం అయితే కనిపిస్తుంది కానీ అది ఎలా తీసుకోవాలో ఏంటో తెలియడం లేదు అనగానే డబ్బు లేదు మార్గం కనిపిస్తుందా? ఏం మాట్లాడుతున్నావే, డబ్బు లేకుండా మార్గం కనిపించడం ఏంటి? అదే ఆ శివాని మా అత్తయ్య కేసు విత్డ్రా చేసుకోవడానికి కారణం నాకు తెలిసిపోయిందని కానీ ఏంటా కారణం అని చెప్పనేసరికి ఇంకేముంది, మా అత్తగారు వాళ్ళ దగ్గర 2 లక్షల రూపాయలు తీసుకున్నారంట, అదే కారణం, అంతకు మించి వేరే కారణం ఏమీ లేదు. ఆ 2 లక్షలు కూడా కామాక్షి వాళ్ళ దగ్గర ఉండడంతోనే కామాక్షి వాళ్ళు ఆ డబ్బులు తావ దగ్గర ఉందని చెప్పింది. ఇప్పుడు ఆ డబ్బులు కనుక నా దగ్గరికి వస్తే ఇంకా నేను ఆ డబ్బుల్ని నా దగ్గర పెట్టుకోవచ్చు, ఈ గుణ ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది అనేసరికి సరిలేవే, గుణ ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది కానీ మీ అత్తగారు రూపాయి పోయినా వదిలిపెట్టే మనిషి కాదు, అలాంటిది కామాక్షి వాళ్ళ ఇంటికి వెళ్ళి నువ్వు 2 లక్షల రూపాయలు ఎలా తెస్తావు అని చెప్పనేసరికి తెస్తానే అంటూ ఇంకా చెప్పేసరికి సరే అని ఇంకా ప్రభావతి కామాక్షి ఇద్దరు కూడా కూర్చుని మాట్లాడుకుంటూ ఉండగా వాళ్ళకి ప్రభావతికి తిండంటే ఎక్కువ ఇష్టం కదా, ఇంకా రోహిణి బిర్యానీ తీసుకుని వస్తుంది. బిర్యానీ తీసుకుని వచ్చేసరికి ఇక్కడే ఉన్నారా ఆంటీ మీరును అనగానే ఇక్కడే ఉన్నాను అనేసరికి మీకోసం బిర్యానీ తెచ్చాను ఆంటీ, అది మీకు ఇద్దామనే వచ్చాను, అక్కడ ఉన్నారు అనుకున్నాను అక్కడ లేరు ఇక్కడికి వచ్చేసారనగానే మళ్ళీ అక్కడ ఇస్తే ఎవరైనా తినేస్తారని ఇక్కడికి తెచ్చేసాను ఆంటీ, 2 వేడిగా ఉందనగానే కామాక్షి ఇద్దరు కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని తింటూ ఉండేసరికి మీకు మజ్జిగ కలిపి తీసుకురానా ఆంటీ అనగానే తీసుకురానేసరికి వంటగదిలోకి వెళ్ళి ఆ డబ్బులు కాస్త తీసుకుని తీసేద్దామని డబ్బా తీస్తుంది. అప్పుడే బాలు లోపలికి వస్తూ ఉండగా వంటగది దగ్గర ఏదో చప్పుడు వినిపించేసరికి అంటే అది ఎంట్రీ దగ్గరే సైడ్కి కిటికీ ఉంటుంది, కిటికీ దగ్గరకు వచ్చేసరికి వంటగదిలో పార్లలమ్మ రోహిణి కనబడుతుంది. ఇదేంటి పార్లలమ్మ వంటగదిలో ఏం చేస్తుంది అనుకుంటూ ఉండగానే అక్కడ ఒక డబ్బా తీసి డబ్బాలోంచి డబ్బులు తీయడం బాలు చూస్తాడు. అమ్మ పార్లలమ్మ, ఈ డబ్బులు తీస్తున్నావా? సరే ఉపయోగపడుతుంది,
ప్రతి ఒక్కటి ఫోన్లో రికార్డ్ చేయడం ఉపయోగకరంగానే ఉంటుంది. ఎవరి గుట్టైనా బయట పెట్టాలి అంటే వీడియో ఆధార్ ప్రూఫ్ ఉండాలి కదా. ఖచ్చితంగా ఇది పనికొస్తుంది అని బాలు కాస్త వీడియో తీస్తాడు. తీసి ఏమి ఎరగనట్టు అసలు ఏం జరుగుతుందో చూద్దాము అన్న ఉద్దేశంతో ఏమీ తెలియనట్టుగా రోహిణి మధ్య కలుపుకొని వచ్చేస్తుంది. ఏంటి ప్రభావతమ్మ, ఏంటి తినేస్తున్నావు ఇక్కడ అనగానే, నువ్వెప్పుడైనా నాకేమన్నా తెచ్చి పెట్టావేంట్రా, నా పెద్ద కోడలు నా కోసం బిర్యానీ తెప్పించింది అని చెప్పనేసరికి, ఓహో మీ పెద్ద కోడలు తెప్పించిందా, ఓకే ఓకే అని చెప్పి ఇంకా తిను బాగా తిను, తెలుస్తుందిలే నీకును అని చెప్పి బాలు కాస్త ఏంటి పార్లలమ్మ స్పెషల్ ఏంటి బిర్యానీ తెప్పించడానికి అనగాని, ఏమీ లేదు బాలు నార్మల్గానే తెప్పించాను అని చెప్పి రోహిణి చెప్తుంది. ఓహో నార్మల్గానే తెప్పించావా, సరే పార్లలమ్మ అని బాలు కాస్త అనేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి ఈ డబ్బు విషయం ఎప్పుడు బయటకు వస్తుందో చూడాలి, వీడియో మాత్రం జాగ్రత్తగా ఉంచాలి అని బాల వీడియో గురించి ఎవరికి చెప్పకుండా వీడియో తన దగ్గరే పెట్టుకుంటాడు. ఇంకా ఈ డబ్బులు పట్టుకెళ్ళిపోయింది కదా కామాక్షి, రోహిణి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత అంటే అంతకుముందే మీనా వస్తుంది. మీనా వచ్చి కాఫీ పెట్టమని కామాక్షి చెప్పడంతో కాఫీ పెట్టేసి వెళ్తుందన్నమాట. ఇంకా రోహిణి వచ్చిన విషయం మర్చిపోతుంది. బిర్యానీ కట్ట తీసుకొచ్చింది కదా, రోహిణి వచ్చిన విషయం మర్చిపోయి ప్రభావతి బిర్యానీ తినేసిన తర్వాత, కామాక్షి ఆ 2 లక్షలు ఏవి, సాయంత్రం మనం బయటికి వెళ్ళి నెక్లెస్ తెచ్చుకుంటాను అనగానే, సరే సాయంత్రం కదా వదిన, ఈలోపు క్లాస్ అయిపోయిన తర్వాత చూద్దామని. ఈలోపు కామాక్షి కాస్త రెడీ అయ్యి వంటగదిలోకి వెళ్ళి ఆ బాక్స్ ఓపెన్ చేసి చూసేసరికి బాక్స్ నిల్లుగా ఉంటుంది. అదేంటి బాక్సులో డబ్బులు లేవు, డబ్బులు ఇందులోనే కదా పెట్టాను అని అన్ని డబ్బాలు ఓపెన్ చేసి చూస్తుంది. ఏ డబ్బాలోని డబ్బులు ఉండవు. డబ్బులు లేకపోయేసరికి ఏంటి కామాక్షి ఇంకా రావేంటి అంటూ అని ప్రభావతి అనగానే బయటకు వస్తుంది కామాక్షి. అవి డబ్బులు కనిపించట్లేదు వదిన అనేసరికి, డబ్బులు కనిపించట్లేదా, అసలు ఎవరొచ్చారు పద వెళ్దామని వంటగదిలోకి వెళ్ళి అంతా చూసేసరికి, నువ్వు ఈరోజు వంట చేయలేదా అన్నావు, మరి టీ దాకా ఎలా ఉంది, టీ ఎవరు పెట్టారు అనగానే, మీనా వచ్చింది వదిన, అప్పటికి నాకు తలపోటు వస్తుందని చెప్పి కూర్చుంటే మీనాయే టీ పెట్టి ఇచ్చింది, అప్పుడే మీనా వంటగదిలోకి వెళ్ళింది అనగాని, ఇది దాని బుద్ధే అయ్యి ఉంటుంది అనగాని, లేదు వదిన మీనా ఎప్పటికీ అలాంటి మనిషి పని చెయ్యదు, మీనా దొంగది కాదు అని కామాక్షి చెప్తున్నా కానీ లేదు, మీనాయే దొంగతనం చేసింది, రా కామాక్షి అంటూ వెళ్ళి ఇంటికి దిగి తీసుకొస్తారు. బాలు ఉండడప్పుడు ఇంటికి తీసుకొచ్చేసరికి ఏవే మీనా అంటూ పిలవడంతో, ఏంటత్తయ్య ఏమైంది అని రోహిణి అందరూ కూడా బయటకు వస్తారు. ఏంటే నీకు తమ్ముడు అయ్యాడు అంటే నువ్వు మొదలెట్టావా దొంగతనం అని చెప్పనేసరికి, నేనేం దొంగతనం చేశాను అత్తయ్య, నేనేం దొంగతనం చేయలేదే, ఇందాక నువ్వు కామాక్షి వాళ్ళ ఇంటికి వచ్చావా అనగానే, వచ్చాను, ఏం చేసావు, కామాక్షి పిన్ని తలపోటుగా ఉందంటే టీ పెట్టమంటే టీ పెట్టేసి ఇచ్చాను అంతే, అంతకు మించి నేనేం చేయలేదు అత్తయ్య అని మీనా చెప్పడంతో, మరి అక్కడ ఉన్న కందిపప్పు డబ్బాలో ఉన్న 2 లక్షల రూపాయలు ఏం చేసావే, 2 లక్షల రూపాయలు ఏం చేసావు అని నిలదీస్తుంది మీనానైతే. 2 లక్షల నీకెక్కడి ప్రభా 2 లక్షల రూపాయలు, అది అనగాని, ఎక్కడివి అంటావేంటన్నయ్య, శివని విడిపించమని, శివని కేసు విత్డ్రా చేసుకోమని ఆ లాయర్ వాళ్ళే వచ్చి ఇచ్చారు కదా వదినకి 2 లక్షల రూపాయలు అని చెప్పనగానే, ఏంటి 2 లక్షల రూపాయలు మీ వదినకి ఇస్తే మీ వదిన కేసు విత్డ్రా చేసుకుందా అంటే, డబ్బుకు ఉన్న విలువ నా మాటకు లేదు, నేను చెప్పిన దానికి లేదు, కేవలం డబ్బుకు మాత్రమే విలువ ఉంది మీ వదిన దగ్గర అంతే కదా అని చెప్పి ఇంకా సత్యం అంటాడు, అది కాదండి నేను ఇదంతా కావాలని చేయలేదు, ఏదో అలా జరిగింది అంతే అని చెప్పనగానే ఇంకా ప్రభావతి అన్న మాటకు సత్యం అయితే, ఇంకొద్దు ప్రభా నువ్వేమీ చెప్పొద్దు, నువ్వు ఏమీ చేయవు, ఏమీ చెందవు కూడా, నువ్వు కావాలని ఇదంతా చేసావని క్లియర్గా తెలుస్తుంది కదా, డబ్బు ఇస్తే ఏదైనా చేస్తావు, మొగుడు మాటకు మాత్రం నీకు విలువ లేదు అని ప్రభావతిని తిట్టేసరికి, అది కాదండి అనగానే, అది కాదు ఈ 2 లక్షల విషయం ఏంటి, మీనా 2 లక్షలు తీసిందని నువ్వెలా చెప్తున్నావు, మీనా తప్ప ఎవరూ రాలేదండి వాళ్ళ ఇంటికి, కామాక్షి ఇంటికి, ఏ కామాక్షి అనగాని, అవునొదినా మీనా తప్ప ఎవరూ రాలేదు, తర్వాత నువ్వొచ్చావు, తర్వాత రోహిణి వచ్చింది అంతే, రోహిణి ఎందుకు వచ్చింది, నా కోసం బిర్యానీ తీసుకొచ్చింది, అది నేను అక్కడ ఉండగానే కదా రోహిణి బిర్యానీ తీసుకొచ్చింది,
రోహిణి ఏమీ తీయదు. అయినా రోహిణికి డబ్బు దొంగతనం చేయవలసిన అవసరం లేదు. వాళ్ళ నాన్న కోటీశ్వరుడు. ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు విసిరేస్తాడు. అకౌంట్లో వేస్తే రోహిణి విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకుంటుంది. డబ్బులు దొంగతనం చేయవలసిన అవసరం రోహిణికి లేదు అని ప్రభావతి చెప్తుంది. మరి డబ్బులు దొంగతనం చేయవలసిన అవసరం నా భార్యకు కూడా లేదు ప్రభావతమ్మ అని చెప్పి బాలు ఎంట్రిస్తాడు. నీ భార్యకి లేకపోతే ఎవరికి ఉందిరా? నీ భార్యేరా ఇదంతా చేసింది. మొన్నటి వరకునేమో వాడు నీ బండి దొంగతనం చేశాడు, అది అయ్యింది కదా అంటే నా ₹1,00,000 దొంగతనం చేశాడు, అది అయ్యింది కదా అని అనుకుంటే ఈలోపు మీనా తన చేతి వాటం చూపించి ఏకంగా నా దగ్గర అక్కడ పెట్టిన ₹2,00,000 వంటగదిలోకి వెళ్ళి మరీ దొంగతనం చేసింది. చిచి, ఇదేం బుద్ధిలో, ఇదేం మనుషులో, వీళ్ళ జనం అంతా వద్దు, ఈ సంబంధం వద్దు అని చెప్తూనే ఉన్నాను. నా మాట మీరు విన్నారా? అలగా జనాన్ని తీసుకొచ్చి నన్ను నెత్తి మీద పెట్టారు. వీళ్ళ బుద్ధులే అంతా ఈ అలగా జనానికి. ఈ బస్తీలో వాళ్ళకి ఇవే పాడు బుద్ధులు. చిచి, వీళ్ళది ఒక బ్రతికేనా అంటూ ప్రభావతి మీనాను తెగ తిడుతుంది. ఆపుతారత్తయ్య, నేనే డబ్బు దొంగతనం చేశానని మీరెలా చెప్తున్నారు? నువ్వు తప్ప రాలేదు అని చెప్తున్నాను కదా అని చెప్పి ప్రభావతి అనగానే నేనే వచ్చాను అని కామాక్షి పిన్ని చెప్పారు. కామాక్షి పిన్ని, నేను వంటగదిలోకి వెళ్ళి ఎంతసేపు ఉన్నా నేను డబ్బులు ఏమన్నా తీయడం మీరు చూసారా? నేను వచ్చిన తర్వాత డబ్బులు మీరు చెక్ చేసుకుంటే లేదా, లేక ఎవరు వెళ్ళాక చెక్ చేసుకుంటే లేదా అనగానే మీనా డబ్బులు ఏమీ తీసినట్టు ఏమీ చేసినట్టు తెలీదు. ఉట్టి చేతులతో వచ్చింది, ఉట్టి చేతులతోనే వెళ్ళిపోయింది. మీనా ఎందుకు వచ్చిందంటే దేవుడికి పువ్వులు ఇమ్మని చెప్పాను. ఆ పువ్వులు ప్రతిరోజు నీ చేతుల మీదే దేవుడికి వెయ్యమని చెప్పాను. అందుకే పువ్వులు పట్టుకుని రోజు వస్తుంది. అలాగే ఈరోజు వచ్చిందన్నయ్య. వచ్చి తలపోటుగా ఉందమ్మా అనగానే టీ పెట్టిస్తాను పిన్ని అని వంటగదిలోకి వెళ్ళి టీ పెట్టి ఇచ్చింది. వదినే మీనా మీద అనవసరంగా నిందలు వేస్తుంది. మా ప్రభావతమ్మ కథ అలవాటేలే పెద్ద అత్త, నిందలు వేయడం కామనే కదా. ఎవరైంటే లోకుగా దొరుకుతారు అంటే అది మీనా మాత్రమే అని మా అమ్మకు బాగా తెలుసు. అందుకని కావాలని మీనా మీదకు ప్రతి ఒక్కటి నెట్టేస్తుంది. హే పార్లమ్మ అనగానే నన్ను అడుగుతావేంటి బాలు? నాకేం తెలుసు? నేను ఆంటీ ఉన్నప్పుడే వెళ్ళాను. ఆంటీ వాళ్ళకి బిర్యానీ ఇచ్చి నేను వెంటనే వచ్చేసాను కదా ఆంటీ, నేను ఏమీ అక్కడ లేను కదా ఆంటీ అని చెప్పి మీనా రోహిణి కాస్త ప్రభావతి దగ్గర అనేసరికి అవును రోహిణి లేదు, రోహిణి అక్కడ ఎక్కువేమీ లేదు, వచ్చేసింది వెంటనే అంటూ మాట్లాడేసరికి ఓహో పార్లలమ్మ లేదు కాబట్టి పార్లలమ్మ తీయలేదు అంతే కదా. మరి ఇప్పుడు ఆ డబ్బు దొంగతనం చేసింది ఎలాగో ఏంటో ఎలా తెలుసుకోవాలి నాన్న? ఏ రకంగా తెలుసుకోవాలి? కానీ నా దగ్గర ఒక వీడియో ఉంది. ఆ డబ్బు దొంగతనం చేస్తూ ఉండగా నేను ఆ వీడియోని తీశాను ప్రభావతమ్మ. ఆ వీడియోలో ఉన్నది మీనా అయితే కాదు. మరి నువ్వేమో మీనాయే తీసింది అని అంటున్నావు. మీనా కాదు, నేనేమో నేనే కదా డబ్బులు పెట్టాను కానీ నువ్వు నాకు తెలియదేంటి అత్త? నువ్వు కాదు, మూడొక మనిషి ఉన్నారు, ఒక్క నిమిషం చూపిస్తాను అని వెంటనే ఫోన్ తీసి ఇదిగో నాన్న ఆ మనిషి అంటూ బాలు మనోజ్కి చూపిస్తాడు. సత్యానికి చూపిస్తాడు. పక్కనే ఉన్న మీనా కూడా చూస్తుంది. చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇప్పుడు చెప్పు నాన్న, దొంగతనం ఎవరు చేశారు? మనం చెప్పేదేంట్రా, మీ ప్రభావతమ్మకి కామాక్షి అత్తకి చూపించు, వాళ్ళే చెప్తారు దొంగతనం ఎవరు చేశారో, ఎవరిని నిందిస్తున్నారో అని. ఇంకా బాలు సత్యం అనేసరికి ఆ వీడియో చూసి ప్రభావతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి నువ్వా అని చెప్పి రోహిణి వంక చూస్తుంది. నేనేం చేశాను అత్తయ్య? నేనేం చేయలేదు, నాకేం తెలీదు. నువ్వు నోటి మాటలతో ఏం చేయలేదు, నాకేం తెలీదు అంటే నిజమేనని పిచ్చిదానిలా నేను నమ్మేస్తూ వచ్చాను. కానీ ఈరోజు క్లియర్గా అర్థమైంది కదా, డబ్బులు దొంగతనం చేసింది నువ్వేనని అంటూ చెప్పేసరికి నేనెందుకు చేస్తాననగానే కావాలంటే నా దగ్గర ప్రూఫ్ ఉంది కదా, ఇదిగో వీడియో ప్రూఫ్ అని వీడియో ప్రూఫ్ను కాస్త చూపించేసరికి అది అనగానే చెప్పు, నువ్వే కదా పార్లలమ్మ, ఇంకా నువ్వు దాచిపెట్టినా దాగడానికి ఏమీ లేదు, ఆల్రెడీ అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు చెప్పు ప్రభావతమ్మ, ఎవరు డబ్బు దొంగతనం చేశారు? నువ్వు ఎవరి మీద నింద వేశావు? ఏంటి నాన్న సైలెంట్గా ఉంటావేంటి? రోహిణి మీద
వెయ్యాల్సిన నింద నా భార్య మీద వేసి నా భార్య దొంగతనం చేస్తుందంట, కుటుంబం అంతా దొంగతనం చేస్తారట. మరి అంతే, మరి రోజు ప్రభావతమ్మ డబ్బులు ఎక్కడ పెడుతుందా ఏంటా అని మేము ఎంక్వైరీ చేసుకుని కుటుంబం అంతా దొంగతనం చేయడానికి వచ్చాం మరి అంటూ బాలు అనగానే, మరి ఎలా వచ్చిందిరా ఈ వీడియో ఎలా వచ్చింది అని కాదు, వీడియోలో ఉన్న మనిషి ఏం సమాధానం చెప్తుందో తెలుసుకోవాలి అని చెప్పి బాలు కాస్త కూర్చుంటాడు. కూర్చునేసరికి రోహిణి ఏం చెప్పాలో అర్థం కాదు. చెప్పు పార్లలమ్మా, నేను ఎంతసేపు అయినా ఎదురు చూస్తూ ఉంటాను. నువ్వు ఆ 2 లక్షల రూపాయలు తీసావు సరే, మరి ఆ 2 లక్షలు పోయాయి అని ప్రభావతమ్మ అన్నిసార్లు మొత్తుకుంటుంటే నేనే తీసాను అని ఎందుకు చెప్పలేదు? ఏంటి నాన్న అడుగు అనగానే, అవును రోహిణి నువ్వే తీసాను అని ఎందుకు చెప్పలేదు? మీనా మీద నిందేసి మీ అత్తగారు అంతలా మాటలు అంటుంటే, మీనా తీయలేదత్తయ్య నేనే డబ్బులు తీసుకున్నాను అన్న మాట చెప్పాలి కదా. అంటే చెప్పలేదు అంటే అవసరం లేదనా? మీ అత్తగారికి చెప్పక్కర్లేదనా? మీ అత్తగారికి చెప్పే అవసరం లేదనా అని ఇంకా సత్యం అనగానే, అది కాదు మామయ్య, అది కాదు, నేను కావాలని అనేసరికి కావాలని తీయలేదా? అసలు ఈ 2 లక్షల రూపాయలు నువ్వెందుకు దొంగతనంగా తీసావు? దొంగతనంగా తీయవలసిన కర్మ నీకేంటి? నువ్వు అలా దొంగతనంగా తీస్తే ఇప్పుడు ఇంట్లో వాళ్ళ మీదే కదా నింద పడుతుంది. అటు మీనా కావచ్చు, శృతి కావచ్చు. అదే సమయానికి బాలు అక్కడ ఉండి వీడియో తీశాడు కాబట్టి వీడియో ప్రూఫ్తో సహా నువ్వు దొరికిపోయావు. అదే బాలు వీడియో తీయకపోయి ఉంటే మీనానే అందరూ దొంగని నిందించేవారు కదా. మీనాయే తప్పు చేసింది అని అందరూ హేళన చేసేవారు కదా. చూడు ప్రభా, ఏదైనా చిన్న పొరపాటు జరిగితే చాలు నీ వేలు ఎటూ కాకుండా మీనా వైపే చూస్తుంది. ఇంట్లో ఏ సమస్య వచ్చినా మీనాయే కారణం, ఏ ఇబ్బంది వచ్చినా మీనాయే కారణం, ఎలాంటి గొడవలు వచ్చినా మీనాయే కారణం. ప్రతి దాంట్లోకి మీనాను లాగొద్దు ప్రభా. నీకెంత తెలుసో అంతవరకు అడుగు. నా డబ్బులు పోయాయి అని అంతవరకు చెప్పంతే. మీనాయే దొంగతనం చేసిందని పసిఫిక్గా మీనాని ఎందుకు చెప్తున్నావు ప్రభా అంటూ సత్యం మాట్లాడేసరికి, మీనా వాళ్ళ కుటుంబం ఏమన్నా దొంగ కుటుంబం అనుకుంటున్నావా? ఒక మాట నిజం చెప్పనా, అలా దొంగతనం చేసి కుటుంబం ఎవరిది అంటే మందే. మనల్ని వాళ్ళు చీకొట్టాలి. ఎందుకంటే మీ కుటుంబంలో ప్రతి ఒక్కరు దొంగతనాలు చేస్తున్నారు, ప్రతిరోజు చేస్తున్నారు అన్న విషయం అందరికీ తెలియాలా? నువ్వు డబ్బులు తీసిన విషయం చెప్పాలి కదా ప్రభావతికి. అంటే నింద నీ మీద పడదు కదా, పడేది మీనా మీదే కదా. మీనా ఎటు పోయినా పర్వాలేదు. మీనా మీద పడితే ఏంటి, పడకపోతే ఏంటి? ఇప్పుడు ఏమైంది? మీనా మీద నింద పడుతుంది. మీనా పాపం వెళ్ళిపోయి అక్కడ జైల్లో కూర్చుని తను చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇక్కడ నువ్వు మాత్రం చాలా హ్యాపీగా, శిక్ష ఏమీ లేకుండా హ్యాపీగా అయితే ఉంటావు, అంతే కదా అని చెప్పి ఇంకా సత్యం అనగానే, అది కాదా మామి గారు అనేసరికి, ఇంక వద్దమ్మ రోహిణి, పదే పదే నువ్వు చెప్పడం నేను వినడం ప్రతిసారి ఇదే అవుతుంది. అయినా మీ నాన్న ఇంతవరకు రాలేదు, ఇప్పుడేమో డబ్బులు దొంగతనం చేసావు. అసలు ఇదేంటో నాకు అర్థం కావట్లేదు. చూడు ప్రభా, ఎప్పుడు ఏ తప్పు ఎవరు చేసినా మీనా మీదకి నెడుతూ ఉంటావు కదా. ఇప్పుడు తప్పు చేసింది నీ కోడలే. నువ్వు ఎప్పుడు వెనకేసుకుని వస్తావు చూడు, నీ కోడలే తప్పు చేసింది. ఇప్పుడు నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకుంటావు? నీ కోడల విషయంలో నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకుని ఎలాంటి శిక్ష విధిస్తావు చెప్పు అని చెప్పనేసరికి, అది కాదు వదినా అని చెప్పాను. కానీ చూడు, నువ్వు నన్ను ఏమని పిలిచినా ఏం చేసినా కానీ అది కాదత్తయ్య అని చెప్పాను. కానీ చూడు రోహిణి, నువ్వు నన్ను అత్తగారు అని పిలిచి గౌరవం ఇచ్చిన, ఆంటీ అని పిలిచి స్టైలిష్గా చెప్పినా నువ్వు ఆ 2 లక్షల రూపాయలు ఎందుకు తీసావు? 2 లక్షలు తీయవలసిన అవసరం ఏముంది? అందరూ మీనా మీద దొంగతనం మోపుతున్నారు. అప్పుడు మీనా దొంగతనం చేయలేదు అన్న విషయం నీకొక్కదానికే తెలుసు. మరి నువ్వు చెప్పాలి కదా, ఆ డబ్బులు నేనే తీసానని. అంటే నీ మీదకి రాదు కదా, ఎవరి మీదకి వస్తే నాకేంటి అన్న ఉద్దేశమా? చాలా తప్పు రోహిణి. ఇది ఉమ్మడి కుటుంబం, అందరూ కలిసి ఉండాలంటే అందరూ నా వాళ్ళే అన్నట్టు బ్రతకడం నేర్చుకోవాలి. అలా బ్రతికితేనే ఏదైనా సాధించగలను. అది నువ్వు అర్థం చేసుకోవట్లేదు. ఇన్ని రోజులు ఏదో గడిచిపోయింది.
ఇక మీదటైనా అబద్ధాలు చెప్పడం, మోసాలు చేయడం నువ్వు నీ భర్త ఇద్దరూ మానుకుంటే బాగుంటుంది అని ఇంకా సత్యం కాస్త చెప్తాడు. చూడు ప్రభా, ఆ 2 లక్షలు నీవే కాబట్టి నువ్వే అబద్ధాన్ని నిజం చేసి, నిజాన్ని అబద్ధం చేసి కేసు పెట్టి మొత్తానికి 2 లక్షలు సంపాదించావు కాబట్టి ఆ 2 లక్షలు రోహిణి తీసుకుని ఎవరికి ఇచ్చిందో ఏంటో అవన్నీ నువ్వు కొనుక్కుని నువ్వు తెప్పించుకో, దాంట్లో నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి ఇంకా బాలు అయితే చెప్తాడు. ఇంకా ప్రభావతికి పిచ్చ కోపం వస్తుంది. ఇంకా అక్కడ ఏం మాట్లాడినా ఏం చేసినా ప్రభావతే తప్పు పడతానని రోహిణి గదిలోకి రానగానే ఏంటంటే అందరిలోనూనేమో మీనాని పట్టుకుని తిట్టేస్తారు. రోహిణిని మాత్రం గదిలోకి తీసుకెళ్ళి మరీ పర్సనల్గా తిడతారా? అదేం కుదరదు, ఇక్కడే అడిగి తీరాల్సిందే. ఎందుకు రోహిణి, నువ్వెందుకు డబ్బులు తీసుకున్నావు? డబ్బులు తీసుకోవాల్సిన అవసరం ఏముంది? నా దగ్గర నేను అక్కడ దాచిపెట్టానన్న విషయం తెలుసుకుని 2 లక్షల రూపాయలు తీసావంటే ఎందుకు తీసావు? ఎందుకు తీయవలసిన పరిస్థితి వచ్చింది? అసలు నువ్వు ఎందుకు ఇదంతా చేయాల్సిన పరిస్థితి వచ్చింది అంటూ ఇంకా ప్రభావతి కాస్త రోహిణిని నిలదీసేసరికి ఇంకా రోహిణి అయితే చాలా కోపంగానే అది కాదత్తయ్య అని చెప్పాను కానీ ఏంటి నా డబ్బులు దొంగతనం చేసి నా మీదే అంత సీరియస్ అవుతున్నావేంటి? అసలు డబ్బులు దొంగతనం చేయవలసిన అవసరం ఏంటి అంటూ చెంప పగలగొట్టేసరికి ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది. అత్తయ్య అనగానే అత్తయ్యనే చెప్తున్నాను, డబ్బులు ఎందుకు దొంగతనం చేసావు చెప్పాలి. నువ్వు నాకు ఈరోజు నిజం చెప్పి తీరాలి. నువ్వు అబద్ధం చెప్తే మాత్రం నీ నస్సలు ఊరుకోను అంటూ ప్రభావతి ఆ చెంప ఈ చెంప వాయిగొడుతుంది. వాయిగొట్టేసరికి ఇంకా అందరూ కూడా సైలెంట్ అయిపోతారు. ఇంకా రెచ్చగొడితే ప్రభావతి రెచ్చిపోతుందని ఇంకా అందరూ కూడా సైలెంట్ అయ్యేసరికి నీకు రేపటి వరకు టైం ఇస్తున్నాను. నువ్వు తీసుకువెళ్ళిన 2 లక్షల రూపాయలు నాకు తీసుకొచ్చి ఇవ్వకపోతే మాత్రం అస్సలు నిన్ను ఊరుకోను రోహిణి అని చెప్పి ప్రభావతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రోహిణి గదిలోకి వెళ్ళిపోయి కూర్చుని బాధపడుతూ ఉంటుంది. ఎందుకు చేసావు రోహిణి ఇదంతా? అసలు నీకు 2 లక్షల అవసరం ఏమొచ్చింది? నీకే కష్టం వచ్చింది అనగానే అది నా పర్సనల్ అనగానే పర్సనలా? ఏం మాట్లాడుతున్నావు రోహిణి? నేను నీ భర్తని, నీకంటూ పర్సనల్ ఉండడం ఏంటి? అంటే నువ్వు నీ విషయాలేమీ నాతో షేర్ చేసుకోవట్లేదా? నువ్వు నా భర్తవి అన్న విషయమే మర్చిపోయావా నువ్వు? నేను నీ భర్తని అన్న ఆలోచన మర్చిపోయి నా పర్సనల్ అంటూ అలా ఎలా మాట్లాడగలుగుతున్నావు రోహిణి అంటూ మనోజ్ అనేసరికి, మనోజ్ ప్లీజ్ నేను నీకు చెప్పేంత వరకు నువ్వు కొంచెం సైలెంట్గా ఉండు. దయచేసి నన్ను అర్థం చేసుకో. నేను ఏ విషయం మీద డబ్బులు తీసుకున్నానో నీకు తొందరలోనే చెప్తాను. దయచేసి అర్థం చేసుకో అనగాని, సర్లే అర్థం చేసుకోకపోవడం అవన్నీ అనవసరం కానీ మా అమ్మ ఏమంది కదా, ఆ 2 లక్షల రూపాయలు రేపట్లోగా వాటిని మాత్రం సర్ది తెచ్చుకో. నన్ను మాత్రం అడగొద్దు. ఆ 2 లక్షలు నేను 1 రూపాయి కూడా తినలేదు, నాకు ఇవ్వలేదు కూడా. మరి అలాంటి తప్పుడు 2 లక్షల రూపాయల గురించి నన్ను ఎందుకు అడుగుతావు? నాకేం సంబంధం? మీ నాన్నకి ఫోన్ చేసి అడుగుతావో ఎలా అడుగుతావో నీ ఇష్టం. 2 లక్షలు మాత్రం నువ్వు తీసుకొచ్చి ఇవ్వాలి. మా అమ్మ పదే నిన్ను ఏదైనా అంటూ ఉంటే నేను చూసి తట్టుకోలేను. అర్థం చేసుకో రోహిణి, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చెయ్యొద్దు. నీకేదైనా డబ్బు అవసరమైతే మీ నాన్నని అడగొచ్చు కదా. ఎందుకు మా అమ్మ గదిలోకి వెళ్ళి దొంగతనం చేయాల్సిన పరిస్థితి వచ్చింది? అసలు నువ్వు మనిషివేనా అంటూ ఇంకా మాట్లాడేసరికి, మనోజ్ నేను ఇస్తానని చెప్పాను కదా, నేనే ఇస్తాను, నువ్వేం కంగారు పడకు, నేనే ఇస్తాను డబ్బులు, నువ్వు కంగారు పడి తొందరపడి మాట అనకు అంటూ ఇంకా రోహిణి కాస్త చాలా కోపంగా అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేసరికి విద్య ఫోన్ చేస్తుంది. ఏమైందే, ఇందాక అంత కోపంగా మాట్లాడుతూ ఫోన్ కట్ చేసేసావు అనగాని, ఏమైంది? మొత్తం విషయం అంతా బయట పడిపోయింది. ఇప్పుడు మా మామయ్య గారికి అయితే ఏమీ అర్థం కాదు. మా అత్తయ్య గారు మాత్రం నన్ను వదిలిపెట్టట్లేదు. 2 లక్షలు ఎందుకు తీసావు, ఎవరికి ఇవ్వడానికి తీసావు అంటూ క్వశ్చన్ల వర్షం కురిపిస్తున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదే అంటూ విద్యకు తన బాధనంతా చెప్పుకుంటుంది రోహిణి. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని వస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.